సోషల్ మీడియా విప్లవం మొదలైన తర్వాత దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నటువంటి నేతలలో మొదటి స్థానంలో నిలుస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన గడిచిన 12 ఏళ్లలోనే 100 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. అటు ఎక్స్ ఖాతాలో ఆల్రెడీ ఈ మైలురాయిని ఎప్పుడో దాటేశారు. ఇలా యూట్యూబ్ గానీ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో గానీ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు. చిన్న పిల్లల నుంచి అంటే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా రకరకాల కార్యక్రమాలతో, వ్యూహాలతో ఆయన ఈ విధమైనటువంటి ఘనతని సాధిస్తూ ఉన్నారు. అటు ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంలో కూడా ఆయనే రారాజు అని మరొకసారి తేలిపోయింది. ఎందుకంటే ఇందులో కూడా ఆయన 10 కోట్ల మందిని సంపాదించుకున్నారు ఫాలోవర్స్‌గా. ఈ ఫాలోయింగ్ చూస్తే ప్రపంచ నేతలకు ఆయన దరిదాపుల్లో కూడా లేరని స్పష్టమవుతోంది. ఎందుకంటే ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 4 కోట్ల పైచిలుకు ఫాలోవర్స్ మాత్రమే కలిగి ఉన్నారు. ఆ తరువాత చూసుకుంటే 15 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు ఇండోనేషియా ప్రధాని ప్రబోవో సుబియాంటో. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా 14.4 మిలియన్లు అంటే 1,40,00,000. ఇలా 4వ స్థానంలో ఆయన ఉన్నారు. 5వ స్థానంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 11.6 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కానీ ఈ టాప్ 5 జాబితాను తీసుకుంటే ఎవరికి అందనంత ఎత్తులో 100 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉండి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నేనే రాజు అని అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.